కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అంశంలో పెద్ద ఎత్తున వైసీపీ ఆరోపిస్తున్నది ఒకటే. ఇక్కడ అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఈ అభ్యర్థులను ఏదైతే రావాల్సిన ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు రాలేదంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా మొత్తం ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులందరూ కర్నూలుకి చలో కర్నూలుగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులతో ఈరోజు కర్నూలుకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి కళ్యాణదుర్గం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు అసలు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. డిఎస్సి మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద మీరు ఉద్యోగం సాధించిన వ్యక్తులుగా ఏం చెప్తారు? సరే, ఇవన్నీ కూడా మా యొక్క కష్టము, మా యొక్క మెరిట్, మా యొక్క కృషితో వచ్చినటువంటివే. ఇవేవి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల పరంగా కూడా ఏవి మాకైతే రాలేదు. అందరూ మా కష్టార్జితంతో తెచ్చుకున్నటువంటి ఉద్యోగాలే. మేమెవరు కూడా ఎటువంటి రాంగ్ మెథడ్ కానీ షార్ట్ కట్లు కానీ పోలేదు. మా కష్టార్జితంతోనే మేము ఉద్యోగాలు సాధించుకున్నాము. డిఎస్సి మీకు అనౌన్స్ చేసిన తర్వాత గతంలో అనౌన్స్ చేయలేదు అని అంటున్నారు. ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఆరోపిస్తున్నది ఒకటే, ఎందుకంటే అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి. దీని మీద మీకేమైనా అటువంటి ఏమన్నా కనిపించాయి? సార్, అక్రమాలు జరిగాయని అంటున్నారు. సరే, జరిగిండేది ఈవెన్ ఒక్క పేరు కానీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు ప్రతి ఒక్కరి లిస్టు, సెలక్షన్ లిస్టు ఆన్లైన్లో మనకుంది. మరి వాళ్ళలో ఏ ఒక్కరి పేరైనా తెచ్చి ఈ అభ్యర్థి రాంగ్ రూట్లో సెలెక్ట్ అయినా లేదా దొంగ మార్గంలో వచ్చిన ఒక్కరినైనా చెప్పగలరా? లేదు కదా. అటువంటిది ఊరికే ఆరోపిస్తున్నాం. ఎవరు సెలెక్ట్ అయినారు ఆ విధంగా? సరే, ఏం చెప్తారు సార్? ఇప్పుడు డిఎస్సి సాధించే అంశంపై చాలా రాద్ధాంతం జరుగుతుంది పెద్ద ఎత్తున. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది సార్, మీకు ఏదన్నా ఉంటే సరైన ఆధారాలు ఉంటే తీసుకొని వచ్చి కోర్టులో సబ్మిట్ చేయండి అని అంటున్నారు. కానీ ఎలా చేస్తున్నారంటే ఏదో దీన్ని పొలిటికల్గానే చూస్తున్నారు తప్ప ఇంతమంది 16,300 మంది ఇచ్చింది దాంట్లో ఏమైనా చిన్న తప్పులున్నా వెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేస్తారు. అది లేకుండా ఏదో రాజకీయంగా తీసుకుంటున్నారు సార్. దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి సార్. అందుకోసం ఈరోజు మేము కర్నూలుకి వెళ్ళేసి అక్కడ మేము ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నాం సార్. మేము అంతా నిజాయితీగా వచ్చాము, అంతేగాని ఏదో అల్లాటప్పుగా అయితే రాలేదు. కష్టపడి చదువుకొని వచ్చాము సార్. అంటే ఏమాత్రం ఇటువంటి అవతవకలు జరగలేదని చెప్పేసి గట్టిగా చెప్పగలరు? చెప్తున్నాం సార్. కోర్టు కూడా అదే చెప్తుంది కదా సార్, ఎక్కడైనా అవకతవకలు ఉంటే చూపించండి. సెలక్షన్ లిస్ట్ ఇచ్చినారు, మెరిట్ లిస్ట్ ఇచ్చినారు సార్. దాంట్లో ఏమైనా జరిగి ఉంటే తీసుకొని రండి కోర్టు కూడా చెప్తుంది సార్. కానీ మనం తీసుకొని సబ్మిట్ చేయలేకపోయినారు సార్. కానీ ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు చేయలేదు కదా, ఇది చేశారు అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు సార్. సార్, ఏం చెప్తారు సార్? ఈరోజు కర్నూలుకి వెళ్తున్నారు రాయలసీమ వ్యాప్తంగా, ఎలా ఉంది అసలు ఈ డిఎస్సి అంశం మీద ఏం చెప్పబోతున్నారు సార్? ఆల్రెడీ డిఎస్సి విషయాల్లో 220 కేసులు ఆల్రెడీ చేంజ్ చేసుకుని గవర్నమెంట్ వచ్చింది. హైకోర్టు కూడా ఎన్నోసార్లు బాగా జరిగిందని అన్ని కేసులు వాళ్ళు ఎన్ని కేసులు వేసినా నిన్న మొన్న కూడా కేసు కొట్టేసింది. సిబిఐకి ఇవ్వండి అంటే సిబిఐ మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి తీసుకురంటే ఏమీ ఆధారాలు తీసుకురాకుండా ఏమీ లేకుండా అనవసరంగా రాద్ధాంతాలు చేయడానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తుంది తప్ప ఇందులో ఎలాంటి అవకతవకలు కానీ ఏమి కానీ జరగలే. ఆల్రెడీ ఐఏఎస్లు చెప్తున్నారు, స్పోర్ట్స్ కోట వాళ్ళు చెప్తున్నారు, షాపులు చెప్తున్నారు. అంతా ఏం చేసినా వీళ్ళు ఓన్లీ రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ఇందులో ఏమీ మోసం లేదండి. మేడం, అసలు డిఎస్సిలో జరుగుతున్నటువంటి చర్చ ఏం చెప్పబోతున్నారు? ఈరోజు కర్నూలుకి వెళ్తున్నారు మొత్తం రాయలసీమ వ్యాప్తంగా, అసలు ఏం జరిగిందంట? ఇప్పుడు వెళ్తున్నదైతే డిఎస్సి పర్పస్ కాబట్టి మేము ఏ తప్పు చేయకోకుండా నీతి నిజాయితీగా మేము జాబ్ కొట్టి మేము జాబ్లో జాయిన్ అయినామని ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతున్నానండి. అవును, నేను జగన్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతానండి. నీకు ఇచ్చిన 5 ఇయర్స్లో ప్రజలు నీకు పట్టం కట్టారు, నువ్వు ఈ 5 ఇయర్స్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదో 7 ఏళ్ళ నుంచి మేము రాత్రి పగలు కష్టపడితే ఈరోజు మేము సంతోషంగా 16,000 మంది కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయి. నేను చేయలేనిది ఇంకో ప్రభుత్వం చేసిందనేసి మీరు సంతోషించాలా. కానీ ఇక్కడ ఇప్పుడు డిఎస్సి పైన ఆరోపణలు చేయడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకొకసారి గెలవాలన్నా ప్రజలకి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంతే కానీ ఈ విధంగా అసత్య ప్రకటనలు చేస్తే నెక్స్ట్ మీరు ఎన్నికల్లో ఉండరు. ఇది మాత్రం నేను రాసి ఇవ్వగలను. నెక్స్ట్ ఇంకా ఎన్నేళ్ళైనా చంద్రబాబు నాయుడు కొనసాగుతారు. సారు ఎప్పటికీ ఇలానే మంచి పనులు చేస్తూ ఇంకా ముందుకు కొనసాగుతారు. మీరు ఎన్ని ఆరోపణలు చేస్తే ప్రజలపైన మీరు అంతకంటే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు. సో ఇలాంటివన్నీ ఆపడానికి ట్రై చేయండి. ప్రజలకి ఏదైనా హెల్ప్ చేసే విధంగా చూడండి. థ్యాంక్ యూ సార్. అంటే నారా లోకేష్ ఏకంగా ఏదైతే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలంటున్నారు, ఎంతవరకు ఇది కరెక్ట్ అండి? ఎందుకు చేయాలండి? ఏం చేశారనేసి ఇప్పుడు మీకు ఏమన్నా కానీ వాళ్ళు చేసిన తప్పులు ఏమన్నా బయటపడింటే అవును వాళ్ళు కంపల్సరీ రాజీనామా చేస్తారు. మీరు ఎలాంటి ప్రూఫ్ లేకోకుండా రాజీనామా చేయాలంటే విద్యాశాఖ మంత్రిని ఎందుకు చేస్తారు?
అంటే ఇంతమంది కుటుంబాలు బాగుపడ్డాయనేసి రాజీనామా చేయాలా? లేదు కదండి. ఎందుకు చేయాలండి? విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నా ఆరోపణలు బయట పెడితే అప్పుడు కంపల్సరీ చేస్తారు. సో ఇంతవరకు మేము జెన్యున్గానే ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించారు. సో విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి. ఏంటి అసలు డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయని చాలా చోట్ల వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. దీని మీద మీరు ఒక ఉద్యోగం సాధించిన వ్యక్తిగా ఏం చెప్తారు? సార్ డిఎస్సి వైఎస్ జగన్ వాళ్ళు అంటున్నారు కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు జరగలేదు సార్. ఎటువంటి ఆరోపణలు లేకుండానే వాళ్ళు మా మీద ఇలా అనడం చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దాదాపు 16,000 మంది ఉద్యోగాలు సంపాదించి ఎంత మానసిక క్షోభ అంటే మా కష్టార్జితం దాదాపు నేనైతే 13 సంవత్సరాలు నా పెళ్ళైనప్పటి నుంచి డిఎస్సి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. ఎటువంటి ఆరోపణలు లేవని ఆల్రెడీ కోర్టు కూడా చెప్పినప్పటికీ వాళ్ళు పదే వదులుకోకుండా ఇలా చెప్పడం చాలా సమంజసమైన పద్ధతి కాదని నేను ఖండిస్తున్నాను సార్. ఇటువంటివి ఇంకా ఎన్నైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అంటే ముఖ్యంగా వారు చెప్తున్నది, వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు. దీనికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ నారా లోకేష్ గారు తను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయ్యేలా చాలా పటిష్టంగా ఇంత వేగవంతంగా ఈ డిఎస్సి జరగడం ఇదే మొట్టమొదటిసారి సార్. దాదాపు 3 నెలల్లోనే దీన్ని చాలా పారదర్శకంగా, మేమైతే ఏ పార్టీ అని కాదు కానీ సార్, ఏది నిజాయితీగా తొందరగా మేము ఆ పక్షం ఉన్నాం సార్. మాకు పార్టీలకు మేము అతీతం సార్. అది చాలా నారా లోకేష్ గారు చాలా పార్టీలకు అతీతంగా అవినీతి పరంగా ఏమీ లేకోకుండా చాలా పారదర్శకంగా నిర్వహించారు. ఎటువంటి ఆరోపణలు దీనిలో లేవు సార్. ఈవెన్ కోర్టు చెప్పినప్పటికీ జగన్ గారు సార్ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదు సార్. ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా అందరూ కర్నూలుకి వెళ్తున్నారు. ఏం చేయబోతున్నారు అక్కడ? సార్ మేము అక్కడ చాలా నిజాయితీతో సంపాదించిన ఉద్యోగాలకు సంబంధించి సంఘీభావం అంటే అక్కడ మేము ఒక శాంతిపూర్వకమైనటువంటి చర్య చేపట్టబోతున్నాం సార్. అంతే సార్. ఓకే సార్. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఈ మొన్నటి రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 1.5 సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన వ్యక్తులు అయితే చెప్తున్నది ఒకటే, మేము ఎంతో కష్టపడి చదివినటువంటి నేపథ్యంలోనే మాకు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి. అందులో పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకి అవకాశం లేకుండా నారా లోకేష్ ఆధ్వర్యంలో మేము ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కాకపోయినప్పటికీ కూడా అందరికీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ వారు అనవసరంగా ఎటువంటి సాక్ష్యాలు లేకుండానే అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యంగా కోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇటువంటి చేయడం వల్ల మా ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుందని ఉద్యోగాలు సాధించిన మహిళలు, పురుషులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మొత్తం మీద ఈరోజు కర్నూలులో శాంతియుతమైన నిరసన తెలియజేయడానికి ఏదైతే ఉందో వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలపై కర్నూలులో ఒక శాంతియుత నిరసనను తెలియజేయడానికి రాయలసీమ వ్యాప్తంగా తరలి వెళ్తున్నాము అని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాడు, RTV, అనంతపురం.